భారతదేశపు గుండెల్లో విద్యావనము అనే పవిత్ర అరణ్యం ఉంది. ఇక్కడ చెట్లు శ్వాసిస్తాయి, నదులు మెరుస్తాయి. ప్రతి పుష్పం పాతకాలపు శక్తిని ఆలపిస్తుంది. ప్రకృతి దేవతలుగా కనిపించే ప్రదేశం ఇది. ఆమె మబ్బుల్లాంటి కాంతితో దిగుతుంది. వనదేవత వనశ్రీ. ఆమె చర్మం దీప్తిమంతంగా, ఆమె కళ్ళు పచ్చగా మెరుస్తూ ఉన్నాయి. పూలు ఆమె అడుగులకు నమస్కరిస్తాయి. అరణ్యం తన అమ్మను శ్వాసిస్తూ ఉంది. అరణ్యపు హృదయంలో బ్రహ్మ వృక్షము నిలుస్తుంది. మొదటి వృక్షము పవిత్రతకు ప్రతీక. వనశ్రీ దాని వద్ద నమస్కరించగా ప్రకృతితో ఒకదానితో ఒకటి శక్తుల మార్పిడి జరుగుతూ ఉంది. రాతి మహల్లో అంధకారపు మధ్య రాజు పటాన్ని చూస్తున్నాడు. అతని మనస్సు లోభంతో నిండి ఉంది. విద్యావనాన్ని గెలుచుకోవాలనే దురాశ అతని దృష్టిలో ప్రతిఫలిస్తోంది. కానీ ప్రకృతి అతని వస్తువు కాదు కదా. చెట్లు ఊగుతూ ఉన్నాయి. వనము అలసత్వం కాకుండా హెచ్చరికగా కనిపిస్తుంది. వనశ్రీ కూలిన స్కైడ్ ట్రీ వద్ద కూర్చొని కన్నీళ్లు కార్చింది. గుహ లోపల నుండి వ్యాఘ్రుడు బయటకు వస్తాడు. అతని శరీరంపై సంస్కృత మంత్రాలు వెలుగుతున్నాయి. అతని నడక శక్తివంతంగా ఉంది. అరణ్యం ఒక సంరక్షకుని మేల్కొల్పింది. బనియన్ చెట్టు కింద దేవి మరియు వ్యాఘ్రుడు ఒకరినొకరు ఎదురుగా నిలుస్తారు. నిశ్శబ్దం కూడా అక్కడి మాటల కన్నా బలంగా ఉంది. ప్రకృతి వారి కలయికను ఆశీర్వదిస్తుంది. వనశ్రీ తన హస్తాన్ని వ్యాఘ్రుడి పంజాపై ఉంచుతుంది. సైనికులు వనంలోకి దూసుకుపోతున్నారు. వీధుల్లో వేడి, చెట్లల్లో చీకటి. కానీ ఆ దారిలో దేవత ఉన్నది. ఆమె మొత్తం చూస్తూ ఉంది. వ్యాఘ్రుడు గుర్రుమంటూ శత్రువులపైకి దూకుతున్నాడు. ప్రకృతి తనను తాను కాపాడడానికి తిరుగుబాటు చేస్తోంది. ఉదయపు కాంతిలో వనశ్రీ గాయపడిన జంతువులను తాకుతుంది. వికసించే పూల మధ్య వ్యాఘ్రుడు నిశ్శబ్దంగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఒక వృద్ధ సాధువు వనంలోకి ప్రవేశిస్తాడు. కానీ అతని నీడ కదులుతుంది. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఇది అసలు మానవుడే కాదు, ఈ మాయలో దాగిన అసురుడు. వనశ్రీ ధ్యానంలో కన్నులు తెరిచి గాలిలో మారిన శక్తిని గుర్తిస్తుంది. వృక్షాలు కదులుతున్నాయి. వ్యాఘ్రుడు తన స్థలాన్ని వీడి వచ్చేస్తున్నాడు. అపాయం తరిచేరింది. చంద్రుడు ప్రకాశిస్తున్న రాత్రి. వనశ్రీ భూమిపై మంత్రాలు, యంత్రాలు గీస్తోంది. వ్యాఘ్రుడు ఆమె వెనుక కాపలాగా ఉన్నాడు. శక్తులు సిద్ధంగా ఉన్నాయి. సాధువు మాయ చెదిరిపోతుంది. నల్ల లావా పేర్లు అయి చర్మం, నాగా శిరస్సు, ఎరుపు కండ్లు. అదే అసుడు అరణ్యం వెనక్కు తగ్గుతోంది. వనశ్రీ చేతులు మంత్రశక్తులతో మెరుస్తున్నాయి. వ్యాఘ్రుడు మంటల మధ్యలో ఎగిరిపోతున్నాడు. అసుడు విషనాగులను విసురుతున్నాడు. మంత్రం మరియు మాయ పోరాటం ప్రారంభమైంది. దేవి వేర్లను పిలుస్తుంది. అవి మంత్రశక్తితో మెరిసిపోతూ అసురునిపై చుట్టుకుంటాయి. వ్యాఘ్రుడు దగ్గరకు చేరి గుర్రుమంటాడు. అసురుడు మట్టిలో మునిగిపోతాడు. సాధువులు బ్రహ్మవృక్షం వద్ద పవిత్ర స్తూపాన్ని నిర్మిస్తారు. వనశ్రీ ఆశీర్వదిస్తోంది. వ్యాఘ్రుడు ప్రశాంతంగా పక్కన ఉన్నాడు. అరణ్యంలో శాంతి రాజ్యమేలుతోంది. సూర్యాస్తమయ సమయంలో వనశ్రీ నెమ్మదిగా నడుస్తోంది. ఆమె చుట్టూ స్వర్ణకాంతి పూలు. వ్యాఘ్రుడు కొండపై నిలబడి అరణ్యాన్ని వీక్షిస్తున్నాడు. ఇది ముగింపు కాదు, శాశ్వతమైన ప్రారంభం.